ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఈ దోసకాయలు 4 కట్ చేశానండి. రెండిటికేమి బాగా విత్తనాలు తక్కువగా ఉన్నాయి, దోస విత్తనాలు. రెండిటికైతే ఎక్కువగా ఉన్నాయి. అవి కట్ చేయగానే తీద్దామనుకున్నాను, ఏదో ఆలోచనలో పడి. హాయ్ అండి, నేను ఇప్పుడు కరివేపాకు కొయ్యిపోతున్నాను. అదిగోండి, అదంటే కర్రకి మధ్యలో చీలిందండి. దాన్ని మధ్యలో కొమ్మ దూర్చి తిప్పాను. నేను చక్కగా చూడండి, లేత కొమ్మ వచ్చేసింది. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంతే తెంపుకుంటాను, వేస్ట్ చేయను. ఓకేనా? మాకు అదృష్టం కొద్దీ మా పక్కనే ఉండిపోయింది. వాళ్ళు వస్తే ఉండదులేండి, నరికేస్తారు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడే తాజాగా కరివేపాకు చెట్టుది దూసి మరీ వేసానండి. చూడండి ఎంత తాజాగా లేతగా ఉందో ఆకు. మేము రోజు ఇలాగే కోసుకుంటాం. పోతే చూడండి, నేను అల్లం చిన్నులపై కచ్చా పచ్చాగా తొక్కి వేసాను. భలే టేస్ట్ ఉంటుంది అనుకోండి ఇలాగేస్తే. మిక్సీలో పట్టుకుని డబ్బాలో పెట్టుకొని అదొక టేస్టు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇది అప్పటికప్పుడు తాజాగా వేసా కదా, ఎంత కమ్మనాసన వస్తుందో చెప్పలేం. ఇదిగోండి దోసకాయ ముక్క, విత్తనాలు ఎక్కువగా ఉన్నాయండి. నాకు అదే కొంచెం గిలిగా ఉంది, అంతే, ఏం లేదు. ఇకేం లేదండి, వాటర్ పోయకూడదు, చింతపులుసు కానీ ఏమి వేయనక్కర్లా. పసుపు, ఉప్పు, సాంబార్ పొడి, కారం, అంతే. చూసారా, దోసకాయలో నీరు ఉంటుంది కదా, మనం హైలో పెట్టుకోకూడదండి, సిమ్లోనే పెట్టండి. మూత పెట్టుకుంటే ఇదిగోండి కొంచెం కల్లుప్పు వేసాను, అంతే. ఇదిగో కొంచెం పసుపు, తర్వాత సాంబార్ పొడి. ఇది ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయ పొడి అండి. నేను కొట్టి పెట్టుకుంటాను డబ్బాలో. ఇంకెప్పుడు ప్రతి కూరలో వేస్తా, కొన్నిటిలో వేయని వాటిల్లో వేయను, ఇలాంటి వాటిల్లో మాత్రం తప్పకుండా వేస్తా. భలే టేస్ట్ ఉంటుంది అనుకోండి. మీరు కూడా అలా చేసుకోండి, బాగుంటుంది. చూసారా, ఆయిల్ కూడా తేలింది. సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవటమే, సింపుల్గా అయిపోయిద్ది అనుకోండి. దోసకాయ ఊరికినే మగ్గిపోయిద్ది కదా, అందుకు. చూడండి ఎలా మగ్గిపోయిందో. తర్వాత స్పూన్ కారం, అంతే. ముందే బాగా ఉప్పు, కల్లుప్పు వేసాను కదా, సాంబార్ పొడి, పసుపు అన్నీ వేసేసా. ఇంకేం లేదండి, ఇది కొంచెం కారం పచ్చి వాసన పోయేంతవరకే సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. నా స్టైల్లో చేశాను, చూసారుగా. ఇదిగో మగ్గిపోయింది శుభ్రంగా. ఇప్పుడు అది ఇది కొంచెం మగ్గిపోయింది, కొత్తిమీర వేసుకుంటున్నాను. ఓకే. హాయ్ అండి, ఇదిగోండి నేనైతే పొగలు వచ్చేస్తున్నాయి, చూసారా. స్టవ్ మీద అన్నం ఉంది, అప్పుడు దాకా ఉండదలుచుకోవాలి, మీకు అర్జెంటుగా చూయించేసేయాలని. ఇక వట్టిదే తింటున్నాను. దీంట్లో వాటర్ లేదు, చింతపులుసు లేదు, ఏమీ లేదు. చాలా బాగా తొందరగా సింపుల్గా అయిపోయే కూర దోసకాయ. కాకపోతే నేను కొన్నిటికి విత్తనాలు తీస్తాను. నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలీదు, మొత్తం దోసకాయలు కట్ చేసేసి వేసేసాను. విత్తనాలు కూరలో కొంచెం ఉన్నాయి. మీరు అలా కాకుండా 2 కాయలు విత్తనాలతో 2 కాయలు విత్తనాలు లేకుండా వేయండి, అప్పుడు బాగుంటుంది. ఓకేనా? కాలుతుంది. అబ్బబ్బా, టమాటా లేకుండా. మళ్ళీ పులుపు లేదేమో అనుకోవచ్చు. దోసకాయ పులుపు
ఎంత పులుపు ఉందో చెప్పలేం. మీరు ఒక్కసారి ట్రై చేయండి. చేసే ఉంటారు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? కారం ఒక్క స్పూన్ వేసా, అయినా మాది భలే ఘాటు, అందుకని తక్కువ వేసాను. చాలా బాగుంది. అన్నంలో అదిరిపోయిద్ది, అది ఉడుకుతుంది. ఓకేనా? నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కళా రవీస్ కిచెన్. ఓకేనా? బాయ్.